ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వెలమదొర మాకు దొరికిండు. ఈ వెలమదొర పాలనలో పూర్తిగా ముఖ్యంగా చిట్యాల్లో ఇంకొక వెలమదొరను అడ్డుగా పెట్టుకొని గుట్టల నుండి మొదలు పెడితే, మహిళల నుండి మొదలు పెడితే ఇక చివరగా జర్నలిస్టుల పైన దాడులు చేసే పరిస్థితిని ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా చిట్యాల మండలంలో తీసుకొని వచ్చింది. ఇవాళ రవితేజ ఏం చేసిండని రవితేజ ఇంట్లోకి చొరబడి దాడి చేసిళ్ళు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో అక్రమంగా మీరు పోతే దాన్ని సమాజానికి తెలియజేయాలి, ఆ రైతుకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క రవితేజ ఆయన విలేకరి పాత్ర పోషించి న్యాయం చేయాలని చూసిన సందర్భంలో ఇవాళ అర్ధరాత్రి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు దౌర్జన్యంగా మాదిగా లంజా కొడుక అని తిట్టుకుంటూ ఇవాళ వెలమదొర ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసిండు. ఇలా నియోజకవర్గంలో ఎక్కడ శాంతి భద్రతని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఈ నియోజకవర్గంలో దళితులకు ఎక్కడ రక్షణ ఉన్నదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా ఇప్పటికీ జరిగి వారం అవుతున్న సంఘటన అవుతున్నా కూడా A1 పెట్టినామని చెప్తున్న పోలీసులారా, A1 మధువంశిని పెట్టినామని చెప్తున్నటువంటి పోలీసులారా, డిఎస్పీ గారిని అడుగుతున్నాం, ఎక్కడున్నాడు మధువంశి? నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఎమ్మెల్యేది డిఎస్పీ సంపదరావుది ఖచ్చితంగా కాల్ లిస్ట్ బయటికి దిగి మీ కాల్ లిస్టులో మధువంశి మాట్లాడింది ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఒక దొర, ఇక్కడ డిఎస్పీ ఒక దొర, ఈ చిట్యాల దొరకు మీరు మద్దతుగా ఉండి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఇలా ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా ఒక అక్యూజుడు దొరకడా? అడవిలో ఉన్న వాళ్ళని దొరకబట్టిన మీరు ఇక్కడ సమాజంలో ఉన్న దొరకబట్టరా? ఖచ్చితంగా పుల్ల రవితేజ పైన ఏదైతే మాదిగాని కులం పేరుతో దూషించినటువంటి ఈ యొక్క దొర అయితే ఎవరున్నారో మరి ఆ దొరను మీరు వెంటనే పట్టుకురావాలని ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తున్నా. లేదంటే మీకు చేత కాదో చెప్పండి, ఇక్కడ దళిత సంఘాలు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, చట్టాన్ని మీరు మీ ఉన్నోనికి చుట్టమైనప్పుడు మేము చేతుల్లోకి తీసుకోవాల్సిన సందర్భం వస్తుందని కూడా ఈ సందర్భంగా పోలీసులను ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా. వెంటనే ఏదైతే ఈ కుటుంబం ఇంట్లోకి వెళ్ళి తీవ్రంగా ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసిల్లో, లేదైతే రవితేజ మీద తీవ్రంగా దాడి చేసిల్లో, మరి వాటన్నిటికి కూడా వెంటనే ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆర్థికంగా కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆర్థికంగా అంటే ఎంతో వారు ఏదైతే పూర్తిగా వారి ఇంట్లో అయితే పూర్తిగా కోలుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి చికిత్స అందాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భం ఇంకోటి చెప్తున్నా, తీసుకపోయి 100 ఆసుపత్రులు పడుకోబెడితే నీ వైద్యం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తాడు సూపరింటెండెంట్. అంటే సూపరింటెండెంట్ ఎవరు మాట వింటాడు మరి? అంటే వైద్యం అయిపోయిందని డాక్టర్ వెళ్ళిపోవని గెంటేస్తాడా? కనీసం దళితుడికి వైద్యం చేసే దిక్కులేదు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో. కాబట్టి వెంటనే ఆయన ఏదైతే ఇంట్లో జరిగిన ధ్వంసం ఏదైతే సామాగ్రి ఉన్నదో, అలాగే ఆయనకు ఆరోగ్యానికి ఎంత అవుతున్నదో వెంటనే ప్రభుత్వం ద్వారా సుమారు 5 లక్షల రూపాయలని ఖచ్చితంగా కుటుంబానికి ప్రకటించాలి. అదేవిధంగా ఇలా నిందితులను అరెస్ట్ చూపెట్టకుండా నిందితుడు ఎక్కడో ఉండి హాస్పిటల్కి మధ్యవర్తిని పంపిస్తాడు. నీకు 4 లక్షలు ఇస్తా, నీకు 5 లక్షలు ఇస్తా, సైడ్కి పొమ్మని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం? అంటే నిందితుడు ఎక్కడో ఉండి చర్చలకు పంపించవచ్చు, కానీ ఆ చర్చలకు జరిపినటువంటి మన పట్టుకొని రారు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ జరుగుతున్నారు. ఇలా మీడియా కూడా చెప్తున్నా, సత్యనారాయణ ఇది ఒక్కటే కాదు, అనేక మంది అనేక పనులు చేస్తున్నాడు, అనేక అవినీతికి పాల్పడుతున్నాడు, అనేకమైనటువంటి దాడులు చేస్తున్నాడు. ఇలా అనేక మంది జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు పనిచేయాలంటే కూడా సెలవులు పెట్టుకొని పోతున్నారు. ఎందుకంటే సత్యనారాయణ యొక్క దురతనం అహంకారాన్ని ఈ యొక్క అధికారులు ఎవరైతే భరించలేకపోతున్నారో వాపోతున్నారు మాలాంటి నాయకులు పోయినప్పుడు. కాబట్టి వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే ఇప్పటికైనా ఇటువంటిది వీడాలి, మొద్దు నిద్ర వీడాలి. తన నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతుంటే ఇప్పటి వరకు ఆయనకు ఏ హామీ ఇచ్చిండు? ఎందుకంటే నీ పార్టీ నాయకుడా, నీ కులం నాయకుడా? ఇంకొకటి అడుగుతున్నా, ఇలా డిఎస్పీ సంపదరావు అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిపోయిండు. తెలంగాణ పోలీస్ చరిత్రలు ఎక్కడన్నది మళ్ళీ ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఎవరిచ్చిళ్ళు? ఒక కాడ 2 పోస్టులు చేసే చరిత్ర ఎక్కడ చూపెట్టండి. ఎట్లా వచ్చింది వీడికి? అంటే నీ కులబోడని తెచ్చుకున్నావా? ఇలా పూర్తిగా నువ్వు కులాహంకారంతో, ఇలా కులాహంకారంతో, డబ్బా అహంకారంతో రవితేజ మీద దాడికి ప్రోత్సహించడం జరిగింది. అది పోలీసులకు, అది ఎమ్మెల్యేలకు జరిగి వారి కొనసాగంలో జరిగింది. కాబట్టి ఇప్పటికీ A1 నిందితులు ఎవరున్నారో ఆయనను తీసుకురా, ఇప్పటికీ అరెస్ట్ చూపుతలేరు. కనీసం పోలీసులు ఇంకొక వింత సంఘటన జరిగింది. పోలీసులు అరెస్ట్ చేపిన నిందితుల్లో 8 మంది నిందితులను రాస్తాడు, ఫోటోలో 4 ఉంటాడు, దొరకాల్సిన వాళ్ళు ఇంకా 5 అని పెడతాడు. అంటే పోలీసు వాళ్ళకి క్లారిటీ లేదా? మీకు ఆ వాట్సాప్ నేను చూపిస్తా, 4 దొరికిల్లా అని చూపెడతాడు, ఇంకా 8 మంది నిందితులు అంటాడు,
ఇంకా 5 దొరకాలి అంటాడు. అంటే పోలీసులకి డిఎస్పీకి ఏమైనా క్లారిటీ ఉన్నదా? కాబట్టి ఈ సంఘటన పైన పూర్తిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి ప్రభుత్వం ప్రవర్తనను ఇలా గండ్ర సత్యనారాయణ ఖండించాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తుంది.